హాయ్ ఫ్రెండ్స్, నైన్త్ ఫిజికల్ సైన్స్ శ్రేణిలో భాగంగా మోషన్ చాప్టర్లోని పార్ట్ 2 వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం యూనిఫామ్ మోషన్ అంటే ఏంటి, నాన్ యూనిఫామ్ మోషన్ అంటే ఏంటి, స్పీడు వెలాసిటీ మధ్య డిఫరెన్సు, యావరేజ్ స్పీడు యావరేజ్ వెలాసిటీల మధ్య డిఫరెన్సెస్ను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా యూనిఫామ్ మోషన్, నాన్ యూనిఫామ్ మోషన్ మధ్య తేడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకోసం ఒక యాక్టివిటీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొదట యాక్టివిటీని పరిశీలన చేసి తర్వాత అసలు విషయానికి వద్దాం. గమనించండి, ఇక్కడ కొంత టైం పీరియడ్ ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు 15 మినిట్స్, ఓకే, తర్వాత అది కూడా 15 మినిట్స్, 15 మినిట్స్, 15 మినిట్స్, 15 మినిట్స్, 15 మినిట్స్. సో ఏ మరియు బి అనేటువంటి రెండు ఆబ్జెక్టుల యొక్క ట్రావెలింగ్ను మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మొదటి 15 మినిట్స్లో ఏ అనే ఆబ్జెక్టు 10 మీటర్స్ ట్రావెల్ చేసింది. తర్వాత నెక్స్ట్ 15 మినిట్స్లో మళ్ళీ 10 మినిట్స్ ట్రావెల్ చేసింది. నెక్స్ట్ 15 మినిట్స్లో మళ్ళీ 10 మీటర్స్ ట్రావెల్ చేసింది. నెక్స్ట్ 15 మినిట్స్లో 10 మీటర్స్ ట్రావెల్ చేసింది. నెక్స్ట్ 15 మినిట్స్లో 10 మీటర్స్ ట్రావెల్ చేసింది. నెక్స్ట్ 15 మినిట్స్లో 10 మీటర్స్ ట్రావెల్ చేసింది. అంటే ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్స్లో ఈక్వల్ డిస్టెన్సెస్ అనేది ట్రావెల్ చేసింది ఏ అనేటువంటి ఆబ్జెక్ట్. మరి బి అనే ఆబ్జెక్ట్ను మనం గమనిస్తే ఫస్ట్ 15 మినిట్స్లో ఎంత దూరం ట్రావెల్ చేసిందంటే 19కి 12కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది అంటే 7 మీటర్స్. ఓకే, 7 మీటర్స్ ట్రావెల్ అయింది. తర్వాత నెక్స్ట్ 15 మినిట్స్లో 19కి 23కి 4 మీటర్స్ డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ 15 మినిట్స్లో 23కి 35కి ఓకే 12 మీటర్స్ డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ 35కి 37కి 2 మీటర్స్. నెక్స్ట్ 15 మినిట్స్లో 4 మీటర్స్. నెక్స్ట్ 15 మినిట్స్లో 3 మీటర్స్. ఇక్కడ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్స్లో అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఈక్వల్గా ఉంది అంటే ఈక్వల్గా లేదనమాట. సో ఇక్కడ ఏ బి అనే వాటిల్లో ఏది యూనిఫామ్ మోషన్, ఏది నాన్ యూనిఫామ్ మోషన్ అని మీరు భావిస్తున్నారు? ఓకే, ఒక్క నిమిషం ఆలోచన చేయండి. ఇప్పుడు అసలైన డెఫినేషన్కి వద్దాం. ఇక్కడ చూడండి, గమనించండి. యాజ్ ఏ ఆబ్జెక్ట్ కవర్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ యూనిఫామ్ మోషన్. ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్స్లో ఈక్వల్ డిస్టెన్సెస్ కవర్ చేస్తూ ఉంటే దాన్నే యూనిఫామ్ మోషన్ అంటాం. ఇక్కడ చూపినటువంటి యాక్టివిటీలో ఆబ్జెక్ట్ ఏ అనేది యూనిఫామ్ మోషన్ ఉంది. ఎవ్రీ 15 మినిట్స్కు 10 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం జరిగింది. మరి నాన్ యూనిఫామ్ మోషన్ అంటే అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. మనం అబ్జర్వ్ చేసే టైం ఇంటర్వెల్ ఈక్వల్గా ఉంటుంది, బట్ సేమ్ టైం ఇంటర్వెల్లో అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ డిఫరెంట్గా ఉంటే దాన్ని నాన్ యూనిఫామ్ మోషన్ అంటాం. ఇక్కడ చూపినటువంటి ఎగ్జాంపుల్లో ఆబ్జెక్ట్ బి అనేది నాన్ యూనిఫామ్ మోషన్, ఆబ్జెక్ట్ ఏ అనేది యూనిఫామ్ మోషన్. చూడండి, ఇంకొకసారి గమనించండి. ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్స్ ట్రావెల్ ఈక్వల్ డిస్టెన్సెస్, యూనిఫామ్ మోషన్. ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్స్ ఆబ్జెక్ట్ ట్రావెల్ నాన్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఈజ్ కాల్డ్ నాన్ యూనిఫామ్ మోషన్ అనమాట. సో ఇక్కడ ఏ అనేది యూనిఫామ్ మోషన్, బి అనేది నాన్ యూనిఫామ్ మోషన్ అనే విషయం మనకు తెలుస్తుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్లో మరొక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. గమనించండి, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ట్రావెల్ అవుతుంది. ఎవ్రీ సెకండ్కు 5 మీటర్స్ ట్రావెల్ అవుతుంది. సో ఫస్ట్ సెకండ్లో 5 మీటర్స్, నెక్స్ట్ సెకండ్లో 5 మీటర్స్, ఆ తర్వాత సెకండ్లో 5 మీటర్స్, ఇలా. సో ఇట్లాంటి మోషన్ ఏమంటాం? ప్రతి సెకండ్కి 5 మీటర్స్ వెళ్తుంది. సో ఆబ్జెక్ట్ యొక్క మోషన్ యూనిఫామ్ మోషన్. నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ ఈ టాపిక్కి సంబంధించి యూనిఫామ్ నాన్ యూనిఫామ్ మోషన్కి సంబంధించి కొన్ని ప్రశ్నలను పరిశీలన చేద్దాం. ఇక్కడ ఒక ఇన్క్లైన్డ్ ప్లేన్, ఒక స్లోప్ ఉంది. ఇక్కడ ఒక బాల్ పైనుంచి కిందకు రోల్ అవుతుంది. ఏ బాల్ రోలింగ్ డౌన్ ఏ స్లోప్ అండ్ ఇంక్రీజింగ్ ఇట్స్ స్పీడ్ కంటిన్యూస్లీ, వాట్ కైండ్ ఆఫ్ మోషన్? చూడండి, ఇక్కడ స్పీడ్ అనేది కంటిన్యూగా పెరుగుతుంది. ఉదాహరణకి ఫస్ట్ సెకండ్లో ఇక్కడి వరకు రోల్ అయితే సెకండ్ సెకండ్లో ఇక్కడి వరకు, నెక్స్ట్ సెకండ్లో ఇక్కడి వరకు. అంటే గమనించండి, ఫస్ట్ సెకండ్ ఇక్కడికి, 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 అంటే
ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్కి డిస్టెన్స్ ఏమవుతుంది, పెరుగుతుంది అనే విషయాన్ని గమనించి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఆప్షన్స్ యూనిఫామ్ మోషన్. ఇక్కడ రోలింగ్ అనేది ఏ రకమైన మోషన్, యూనిఫామ్ మోషనా, నాన్ యూనిఫామ్ మోషనా, రెండు పాసిబిలిటీ ఉందా, నన్ ఆఫ్ ద అబవ్. సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. ఏ బస్ ట్రావెల్ 40 km/h ఇన్ ఫస్ట్ హవర్. ఒక గంటలో 40 కిలోమీటర్లు స్పీడ్తో వెళ్తుంది. సెకండ్ హవర్లో 60 km/hలో స్పీడ్తో వెళ్ళింది. థర్డ్ సెకండ్లో 50 km/h స్పీడ్తో వెళ్తుందన్నమాట. ఇది డాష్ కైండ్ ఆఫ్ మోషన్. ఇది ఏ కైండ్ ఆఫ్ మోషన్, యూనిఫామ్ మోషనా, నాన్ యూనిఫామ్ మోషనా, బోత్, నన్న. సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఓకే, నెక్స్ట్ టాపిక్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. గమనించండి. మెజరింగ్ ద రేట్ ఆఫ్ మోషన్. రేట్ అనే మాట సైన్స్లో వస్తే పర్ టైం అని, పర్ టైం అంటే మోషన్ విత్ టైం అని. ఓకే, ఇక్కడ ఒక బౌలర్ బాల్ వేస్తున్నాడు, ఆ బాల్ని బ్యాట్స్మెన్ ఆడుతున్నాడు. ఇక్కడ మనం తరచూ గమనిస్తూ ఉంటాం. బౌలర్ ఫస్ట్ బాల్ 140 km, నెక్స్ట్ 143, 135, 145, 132 ఇలా స్పీడ్ అనేది వేస్తూ ఉంటారు km/h. ఓకే, అంటే ఈ పిచ్ యొక్క దూరాన్ని ఈ బాల్ ఎంత టైంలో వెళ్తుంది అనేది అక్కడ స్పీడును మనకు తెలియజేస్తుంది అనమాట. అంటే స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ తెలియాలి, మరియు ఎంత టైంలో వెళ్తుందో తెలియాలి. రెండు పారామీటర్లు తెలియాలి, డిస్టెన్సు, టైము తెలియాలన్నమాట. ఇక్కడ మనం గెలుచుకోవాల్సింది ఏమంటే సేమ్ బౌలరే డిఫరెంట్ స్పీడ్తో వేసినాడు. అంటే సేమ్ ఆబ్జెక్ట్ కవర్ చేయడానికి డిఫరెంట్ టైమ్స్ పట్టచ్చు. లేదు, సేమ్ డిస్టెన్స్ని ఒకటి రబ్బర్ బాల్తో, టెన్నిస్ బాల్తో, ఫుట్బాల్తో మనం వేసినాం. డిఫరెంట్ ఆబ్జెక్టులు సేమ్ డిస్టెన్స్ను కవర్ చేయడానికి పట్టే టైం కూడా డిఫరెంట్గా ఉండొచ్చు. సో అదేవిధంగా ఇక్కడ ఒక సైన్ బోర్డు ఇవ్వడం జరిగింది. గమనించండి. కార్లు అయితే 50 km/h స్పీడ్తో వెళ్ళొచ్చు అనమాట మ్యాక్సిమం. అదే ట్రక్స్ అయితే 40 km/hతో వెళ్ళొచ్చు అనమాట. సో ఈ రోడ్లో అది స్పీడ్ లిమిట్ అనమాట. అలా సైన్ బోర్డులో ఉంటాయి. అంటే ఏం చెప్తున్నాం, డిఫరెంట్ ఆబ్జెక్టులు సేమ్ డిస్టెన్స్ కవర్ చేయడానికి డిఫరెంట్ స్పీడ్తో వెళ్ళాలి అనేది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ రేట్ ఆఫ్ మోషన్ అంటే ఆ మోషన్ విత్ టైం, ఎంత టైంలో ఆ మోషన్ జరుగుతుంది అనేది ఎలా మనం డిస్క్రైబ్ చేస్తామో ఆ టర్మ్ని ఏమంటాము అంటే రేట్ ఆఫ్ మోషన్ అనే ఆబ్జెక్ట్ అనేది డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఆబ్జెక్ట్. ఆ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అవుతుంది ఇన్ యూనిట్ టైం, ఒక యూనిట్ టైంలో ఎంత దూరం ట్రావెల్ అవుతుంది అనేదే రేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్గా మనం చెప్పచ్చు. దీన్నే మనం ఏమంటామంటే స్పీడ్ అని అంటాం. దీన్నే మనం స్పీడ్ అంటాం. అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఆబ్జెక్ట్ ఇన్ 1 యూనిట్ టైంనే మనము స్పీడ్ అంటాం. స్పీడ్కు SI యూనిట్లు మీటర్/సెకండ్ అన్నమాట. ఓకే, ఇంకా ఫర్దర్గా ఇంకా వేరే యూనిట్స్ కూడా ఉంటాయి, ఒకసారి గమనిస్తే. ఓకే, స్పీడ్ అంటే ఏంటి అని అంటే స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. సో దీన్ని బట్టి మనం ఫార్ములాని బట్టి ఎప్పుడు కూడా వాటి యొక్క యూనిట్స్ రాయాలి. డిస్టెన్స్ అనేది ఒక లెంత్. సో MKS లేదా SI సిస్టంలో డిస్టెన్స్కు యూనిట్స్ ఏంటి అంటే మీటర్లు, మరి టైంకి యూనిట్స్ సెకండ్స్. సో మీటర్/సెకండ్ అనేది స్పీడ్ యొక్క యూనిట్. ఇవే కాకుండా ఇంకా డిఫరెంట్ యూనిట్స్ కూడా మనం వాడుతూ ఉంటాం మన అవసరాన్ని బట్టి. ఎప్పుడు మీటర్/సెకండ్ కాకుండా చాలా దూరాలు వెళ్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే km/h. ఓకే, km/h గంటకు ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది అనే కొలతను కూడా తీసుకుంటూ ఉంటాం. చాలా స్మాల్ డిస్టెన్సెస్ అయితే cm/s అనేటువంటి కొలతలు కూడా మనం తీసుకుంటాం. అంటే డిస్టెన్స్ సెంటీమీటర్లో, టైమును సెకండ్స్లో. ఇక్కడైతే డిస్టెన్స్ను కిలోమీటర్లో, టైమును హవర్స్లో. అదే SI సిస్టంలో డిస్టెన్స్ను మీటర్లో, టైమును సెకండ్స్లో. ఈ విధంగా స్పీడును 2 పారామీటర్ల మీద డిపెండ్ అవుతూ ఉంటుంది, డిస్టెన్స్ బై టైం. ఎప్పుడైనా ఒక ఫార్ములాను మనం గమనిస్తే ఆ ఫార్ములాను మనం ఇలా అనలైజ్ చేసుకోవాలి యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్గా. ఇక్కడ పైన ఉన్న టర్ము, యువతల ఉన్న టర్ము ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే సేమ్ టైంలో డిస్టెన్స్ ఎక్కువ కవర్ చేస్తూ ఉంటే ఎక్కువ స్పీడ్ వెళ్తుంది అని అర్థం. అలా కాకుండా
ఎక్కువ టైం తీసుకుంటుంది అంటే తక్కువ స్పీడ్ వెళ్తుంది అని అర్థం సేమ్ డిస్టెన్సెస్లో. సో కింద ఉన్న పారామీటరు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, పైన ఉన్న పారామీటరు ప్రపోర్షనల్ అనే మాటను మనం తెలుసుకోవాలి. ఓకే, ఎనీవే ఇక్కడైతే మీటర్ బై సెకండ్, కిలోమీటర్ బై సెకండ్ను ఎలా కన్వర్షన్ చేయాలి అనేది కూడా మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. గమనించండి, ఉదాహరణకు ఏదైనా సరే, ఉదాహరణకు 32 కిలోమీటర్ పర్ హవర్ అని ఇచ్చారనుకోండి, దాన్ని మీటర్ బై సెకండ్స్లో మార్చుకోవాలి అని అంటే ఎలా చేయాలి అని అంటే కిలోమీటర్ బై హవర్, కిలోమీటర్ అని అంటే కిలో అంటే 1000 అనమాట, కిలోమీటర్. హవర్కి సెకండ్లు 3600 సెకండ్స్. సో 2 జీరోలు క్యాన్సల్, 2 5 జా 2 18 జా, సో 5/18 అనమాట, 5/18 మీటర్స్. ఓకే, కిలోమీటర్ బై హవర్ అంటే 5/18 మీటర్ బై సెకండ్ అని అర్థం. ఇక్కడ 32 కదా, కాబట్టి ఇక్కడ కూడా 32తో హెచ్ఎం చేస్తే 18 1 జా 18, 2 జా 5, 2 జా 10 మీటర్ బై సెకండ్. అంటే దాని యాక్చువల్ అర్థం ఏంటి అంటే 1 సెకండ్లో 10 మీటర్స్ వెళ్ళగలుగుతుంది అంటే 1 అవర్లో 32 కిలోమీటర్లు వెళ్తుంది. కాబట్టి ఆ రెండు సమానం అన్నమాట. సరే, మరి ఈ స్పీడ్ అనేది మనకు జనరల్గా మన డైలీ లైఫ్లో ఉన్న మోషన్లన్నీ సాధారణంగా ఎలాంటి మోషన్స్ అంటే యూనిఫామ్గా ఉంటాయా, నాన్ యూనిఫామ్గా ఉంటాయా? గమనించండి, మనము ప్రతి సెకండ్లో వెళ్ళే లేదా ప్రతి అవర్లో వెళ్ళేటువంటి టైమింగ్ సమానంగా ఉంటుందా? మనం ఒక జర్నీని ఊహించుకున్నాం అనుకోండి, టౌన్లోంచి బయలుదేరుతాం, ఓ 30-40 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తాం. అవుట్స్కట్స్కి వెళ్ళాం, ఏం అడ్డం లేవు, 60-70 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళాం. కొద్దిసేపు ట్రావెల్ అయిన తర్వాత కాసేపు ఆగి టీ అయి తాగినాం. సో ఇట్లా ఈ జర్నీ చూస్తే ప్రతి మినిట్ మనం ట్రావెల్ చేసిన స్పీడు లేదా ప్రతి సెకండ్, ప్రతి అవర్ మనం ట్రావెల్ చేసిన స్పీడు ఒకటేగా ఉందా? లేదు కదా. అంటే మన డైలీ లైఫ్లో మనం మోషన్స్ అన్నీ కూడా చాలా వరకు నాన్ యూనిఫామ్ మోషన్స్ ఉంటాయి. ఇలా నాన్ యూనిఫామ్ మోషన్స్కి సంబంధించినటువంటి స్పీడ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం యావరేజ్ తీసుకోవాలి, యావరేజ్ స్పీడ్ తీసుకోవాలి. మరి యావరేజ్ను మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది కూడా మనం ఒకసారి చూస్తే గమనించండి. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకన్ అన్నమాట. మొత్తం డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసినాం, ఎంత టైంలో వెళ్ళినాం అనే విషయాన్ని. ఇదే ఈక్వేషన్ ఫామ్లో అయితే స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ను ఎస్తో చూపిస్తాం, టైమును టీతో చూపిస్తాం. సో మరొక విషయం, ఇంతకుముందు మీటర్ బై హవర్ అని చెప్పుకున్నాం కదా, డిస్టెన్స్కు మీటరు, టైంకు సెకండ్లు అని చెప్పుకున్నాం కదా. సో మీటర్ బై సెకండ్ లేదా కింద ఉన్న డినామినేటర్ పైకి వెళ్తే పైన ఇన్వర్స్గా కూడా రాయొచ్చు. మీటర్ బై సెకండ్ అన్నా, మీటర్ సెకండ్ ఇన్వర్స్ అన్నా, లేదు మరొక కొలతలో తీసుకుంటే కిలోమీటర్ బై హవర్ తీసుకుంటే కిలోమీటర్ బై హవర్ అన్నా, లేదా కిలోమీటర్ ఇంటూ హవర్ ఇన్వర్స్ అన్నా. అదే సెంటీమీటర్ బై సెకండ్ అయితే సెంటీమీటర్ బై సెకండ్ అయినా, సెంటీమీటర్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్ అయినా రెండు ఒక్కటే అనే విషయాన్ని మనం గుర్తించాలి. సో యావరేజ్ స్పీడ్ మనం ఒక అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. లెట్ us అండర్స్టాండ్ ద ఎగ్జాంపుల్. ఏ కార్ ట్రావెల్ 100 కిలోమీటర్స్ ఇన్ 2 అవర్స్. 100 కిలోమీటర్స్ను 2 అవర్స్లో వెళ్ళినారు. యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది అనేది ఒక్కసారి మనం పరిశీలన చేస్తే యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్. వాళ్ళు మొత్తం డిస్టెన్స్ ఎంత? 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినారు. ఎన్ని అవర్స్లో? టోటల్ టైం 2 అవర్స్. సో గమనించండి, 2 1 జా 250 జా. సో యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 50 కిలోమీటర్ పర్ అవర్ అనమాట. ఇది యావరేజ్ స్పీడ్. ఈ విధంగా మొత్తం ఆ జర్నీలో కాసేపు ఎక్కువ స్పీడ్ వెళ్ళి ఉండొచ్చు, కాసేపు తక్కువ వెళ్ళి ఉండొచ్చు, కాసేపు రెస్ట్ ఉండొచ్చు. ఓవరాల్గా ఒక పాయింట్ నుంచి రెండో పాయింట్ వెళ్ళేటప్పటికి ఎంత దూరం ట్రావెల్ చేసినారు, ఎంత టైం పట్టింది అనే 2 పారామీటర్ల ద్వారా మనం యావరేజ్ స్పీడ్ని కనుక్కుంటాం అన్నమాట. నెక్స్ట్ టాపిక్లోకి మనం వెళ్దాం. ఓకే, నెక్స్ట్ ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి.
ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ స్పీడ్కి సంబంధించిన ఎస్ఐ యూనిట్లు, రకరకాల యూనిట్లు ఉండొచ్చు. ఎస్ఐ యూనిట్లు ఏంటి? కిలోమీటర్ పర్ హవరా, సెంటీమీటర్ బై సెకనా, మీటర్ బై సెకనా, మీటర్ బై హవరా? సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఎంత ప్రాపర్గా ఈ కంటెంట్ అనేది మనకు రిసీవ్ అయింది అనేది అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం, యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? యావరేజ్ స్పీడ్ ఎప్పుడు తీసుకుంటాం? జర్నీ టైం ఎక్కువ ఉంది, చాలా వేరియేషన్స్ ఉన్నాయి, అలాంటప్పుడు స్పీడ్ కాకుండా యావరేజ్ స్పీడ్ని కన్సిడర్ చేస్తాం. సో డిస్ప్లేస్మెంట్ బై టైమా, టైం బై డిస్టెన్సా, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైమా, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమా? మనం లాస్ట్ వీడియోలో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ తేడా చూసినాం అన్నమాట. డిస్టెన్స్ అంటే మొత్తం పాత్ లెంత్, డిస్ప్లేస్మెంట్ అంటే ఇనిషియల్కి ఫైనల్కి మధ్య ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్. సో ఇది మైండ్లో పెట్టుకొని ఆన్సర్ చేసేదానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్పీడ్ అంటే ఏంటి? స్పీడ్ అంటే టైం బై డిస్టెన్సా, డిస్టెన్స్ బై టైమా, డిస్టెన్స్ ఇంటూ టైమా, డిస్టెన్స్ ప్లస్ టైమా? సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్ ఆబ్జెక్ట్ ట్రావెల్ 16 మీటర్స్. ఒక ఆబ్జెక్ట్ 16 మీటర్స్ ట్రావెల్ చేసింది. ఎంత టైంలో అంటే 4 సెకండ్స్లో. నెక్స్ట్ అనదర్ మరొక 16 మీటర్స్ 2 సెకండ్స్లోనే ట్రావెల్ చేసింది. అయితే దాని యొక్క యావరేజ్ స్పీడ్ ఎంతో కనుక్కోమంటున్నారు. గమనించండి, యావరేజ్ స్పీడ్ అంటే మన సింపుల్గా టోటల్ డిస్టెన్స్. ఇక్కడ 16 మీటర్లు ట్రావెల్ చేసినారు, ఇక్కడ 16 మీటర్లు, మొత్తం 16 + 16 32 మీటర్స్ ట్రావెల్ చేసినారు టోటల్ డిస్టెన్స్. టోటల్ టైం ఇక్కడ 4 సెకండ్స్ తీసుకున్నారు, ఇక్కడ 2 సెకండ్స్ తీసుకున్నారు, ఓవరాల్గా 6 సెకండ్స్. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం 32 మీటర్స్ బై 6 సెకండ్స్. సో 5.33 మీటర్ బై సెకండ్, లేదా మీటర్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్గా మనం రాయొచ్చు అనమాట. నెక్స్ట్ టాపిక్లోకి మూవ్ అవుదాం. స్పీడ్, యావరేజ్ స్పీడ్ అనేది తెలుసుకున్నాం మనం. స్పీడ్ అంటే పర్టికులర్ రీజన్ లేదా యూనిఫామ్ మోషన్లో ఉన్నటువంటి దాన్ని మనం స్పీడ్ అంటాం. యూనిఫామ్ కాకుండా నాన్ యూనిఫామ్ అయితే యావరేజ్ తీసుకుంటాం. ఇక్కడ స్పీడ్ విత్ డైరెక్షన్, స్పీడ్ ఉంది మరియు దానికి ఒక ప్రాపర్ డైరెక్షన్ కూడా మనం అసైన్ చేస్తే అప్పుడు దాన్ని ఏమంటాము? చూడండి, డిస్టెన్స్కు ప్రాపర్ డైరెక్షన్ అసైన్ చేస్తే ఏమైంది? డిస్ప్లేస్మెంట్ అయింది. సో డిస్ప్లేస్మెంట్ బై టయాన్ని మనము వెలాసిటీ అంటాం అన్నమాట. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైము, వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. సో స్పీడ్ విత్ డైరెక్షన్నే మనం ఏమంటామంటే వెలాసిటీ అంటామన్నమాట. సో చూడండి, రేట్ ఆఫ్ మోషన్ అంటే స్పీడ్ అని, స్పెసిఫిక్ డైరెక్షన్ దానికి ఒక డైరెక్షన్ అసైన్ చేస్తే అదే వెలాసిటీ. వెలాసిటీ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ మూవింగ్ ఇన్ ఏ డిఫినెట్ డైరెక్షన్. ఒక పర్టికులర్ డైరెక్షన్లో వెళ్తుంది, అప్పుడు దాన్ని ఏమంటామంటే వెలాసిటీ అంటాం. సో జనరల్గా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇట్స్ రేట్ ఆఫ్ మోషన్ టర్మ్స్ యావరేజ్ వెలాసిటీ. మనకు సాధారణంగా మన డైలీ లైఫ్ మోషన్స్ అన్నీ నాన్ యూనిఫామే అని తెలుసుకున్నాం కదా. నాన్ యూనిఫామ్ మోషన్లో ఉంది, దానికి అప్పుడు వెలాసిటీ కనుక్కోవాలి అనుకుంటే దానికి సంబంధించిన డిస్ప్లేస్మెంట్ అంటే ఇనిషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్ మధ్య డిఫరెన్స్, మరియు షార్టెస్ట్ డిస్టెన్స్, మరియు టోటల్ టైం, డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైంను మనం యావరేజ్ వెలాసిటీ అని అంటాం. ఇది యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడు యావరేజ్ స్పీడు, యావరేజ్ వెలాసిటీ కోయిన్సైడ్ అవుతాయి. ఆ నాన్ యూనిఫామ్ మోషన్లో కోయిన్సైడ్ అవ్వవు అన్నమాట. సో ఇదే వెలాసిటీ టర్మ్స్లో చెప్పాలంటే యావరేజ్ వెలాసిటీని ఇనిషియల్ వెలాసిటీ ప్లస్ ఫైనల్ వెలాసిటీ బై 2గా చెప్తాం. ఈక్వేషన్ రూపంలో అయితే వి యావరేజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీని యు అనే అక్షరంతో, ఫైనల్ వెలాసిటీని వి అనే అక్షరంతో బై 2గా సూచిస్తాం. సో ఇలా కాకుండా ఇంకా యూనిట్స్ కనుక గమనిస్తే మీటర్ బై సెకండ్. ఇన్ జనరల్లీ వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ బై టైం. నాన్ యూనిఫామ్ మోషన్ ఉంది, అప్పుడు యావరేజ్ వెలాసిటీ తీసుకుంటాం. యావరేజ్ వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం తీసుకుంటాం. చూడండి, దీన్ని బట్టి మనం యూనిట్స్ రాయాల్సి వస్తే ఏమని రాస్తాం? డిస్ప్లేస్మెంట్ యూనిట్లు మీటర్లు, టైంకి యూనిట్లు సెకండ్లు. సో వెలాసిటీ స్పీడ్కి ఏమి యూనిట్లు ఉన్నాయో వెలాసిటీకి కూడా అవే యూనిట్లు ఉంటాయి అనే విషయం మనం గమనించాలి. యావరేజ్ వెలాసిటీని మీనింగ్ఫుల్గా అర్థం చేసుకోవడం కోసం ఒక ఎగ్జాంపుల్ని మనం తీసుకుంటే,
ఉదాహరణకు ఒకానొక పర్సను ఓకే, ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. ఓకే, ఒక పర్టికులర్ అబ్జర్వేషన్ పాయింట్ నుంచి ఒక 3 కిలోమీటర్స్, ఒక గంట ప్రయాణం చేసినాడు, 1 అవర్ ప్రయాణం చేసినాడు, 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఏ అనే పాయింట్కి రీచ్ అయినాడు. తర్వాత ఏ అనే పాయింట్ నుంచి వెస్ట్కు ప్రయాణం చేసి 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాడు. 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాడు, 1 అవర్లోనే ప్రయాణం చేసినాడు. 1 అవర్లోనే ప్రయాణం చేసినాడు. సో ఈ సినారియోకి అంటే యావరేజ్గా ఎఫెక్టివ్గా ఆయన ఓ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి ఎంత దూరం ట్రావెల్ చేసినాడంటే 1 కిలోమీటర్ ట్రావెల్ చేసినట్టు అనమాట. 1 కిలోమీటర్ ట్రావెల్ చేసినట్టు. సరే, ఈ సినారియోకి మనము యావరేజ్ వెలాసిటీని మనం కన్సిడర్ చేస్తే, సో యావరేజ్ వెలాసిటీ ఈక్వల్ టు ఇనిషియల్ పొజిషన్ ఏంటి? ఓ. ఇనిషియల్ పొజిషన్ ఓ. ఫైనల్ పొజిషన్ ఏంటి? బి. ఈ రెండింటి మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత? 1 కిలోమీటర్. లేదు, మరో రకంగా చూస్తే ఆయన పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాడు, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో 4 కిలోమీటర్ ట్రావెల్ చేసినాడు. సో ఓవరాల్గా ఆయన డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే -1 కిలోమీటర్. సో టోటల్ డిస్టెన్స్ -1 కిలోమీటర్. మరి టోటల్ టైం టేకన్ ఎంత అంటే ఇక్కడికి వెళ్ళడానికి 1 అవర్, తిరిగి రావడానికి 1 అవర్, 2 అవర్స్. సో యావరేజ్ వెలాసిటీ -1/2 కిలోమీటర్ బై హవర్ లేదా -0.5 కిలోమీటర్ పర్ హవర్. సో ఇక్కడ స్పీడ్ ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది, వెలాసిటీ నెగిటివ్ కావచ్చు. లేదు, ఇంకొక సినారియోని కనుక గమనిస్తే చూడండి, ఇక్కడ నుంచి ఈస్ట్కు 3 కిలోమీటర్స్ 1 అవర్లో వెళ్ళినాడు, తిరిగి మళ్ళీ వెస్ట్కు 3 కిలోమీటర్స్ రీచ్ అయినాడు, మళ్ళీ ఓ నుంచి ఓకే వచ్చినాడు. అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? డిస్ప్లేస్మెంట్ 0, టైము 2 అవర్స్, అంటే 0 అవ్వచ్చు. యావరేజ్ వెలాసిటీ నెగిటివ్ కావచ్చు, 0 కావచ్చు. ఇంకో సినారియో చూద్దాం. 3 కిలోమీటర్స్ ఈస్ట్కి వెళ్ళినాడు, 2 కిలోమీటర్స్ వెస్ట్కి వచ్చినాడు, 2 కిలోమీటర్స్ వెస్ట్కి వచ్చినాడు. టోటల్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? 1 కిలోమీటర్ అవుతుంది. 1 కిలోమీటర్ అవుతుంది. టోటల్ టైం 2 అవర్స్. సో +0.5 కిలోమీటర్ బై హవర్ అయింది. అంటే ఇక్కడ యావరేజ్ వెలాసిటీ అనేది డిస్ప్లేస్మెంట్ మీద, డిస్ప్లేస్మెంట్ పాజిటివ్ కావచ్చు, మనం లాస్ట్ వీడియోలో కూడా నేర్చుకున్నాం, పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, 0 కావచ్చు. డిస్ప్లేస్మెంట్ బై టైం కదా, టోటల్ టైం. సో యావరేజ్ వెలాసిటీ పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, 0 కావచ్చు. బట్ స్పీడ్ ఆల్వేస్ పాజిటివ్. అంటే పాత్ లెంత్, ఒక పర్టికులర్ లెంత్ మోషన్లో ఉందంటే ముందరికి వెళ్తుంది, ముందరికి వెళ్ళినా వెనక్కి వెళ్ళినా మనం మొత్తం కూడతాం. కాబట్టి స్పీడ్, యావరేజ్ స్పీడ్ ఆల్వేస్ పాజిటివ్. యావరేజ్ వెలాసిటీ అనేది పాజిటివ్, నెగిటివ్, 0 ఏదైనా పాజిబిలిటీ ఉంది అనే విషయాన్ని మనం నేర్చుకోవాలన్నమాట. మరియు స్పీడ్కు వెలాసిటీకి యూనిట్స్ సమానం, మీటర్ బై సెకండ్ SI యూనిట్స్ అయితే. ఇక మిగిలిన డిఫరెంట్ యూనిట్స్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ టాపిక్ సంబంధించి కొన్ని ప్రశ్నలను పరిశీలన చేద్దాం. డాష్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ మూవింగ్ ఇన్ డిఫినైట్ డైరెక్షన్. ఒక పర్టికులర్ డైరెక్షన్లో మెన్షన్ చేస్తూ ఉండే స్పీడును ఏమంటాము? వెలాసిటీ అంటామా, డిస్టెన్స్ అంటామా, డిస్ప్లేస్మెంట్ అంటామా, యాక్సలరేషన్ అంటామా? సరైన సమాధానాన్ని 6th క్వశ్చన్కు ఆన్సర్గా కామెంట్ చేయగలరు. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, U అంటే ఇనిషియల్ వెలాసిటీ, V అంటే ఫైనల్ వెలాసిటీ. వీటికి సంబంధించిన అర్థమెటిక్ మీన్ను మనం ఏమంటాం? యావరేజ్ స్పీడ్ అంటామా, యావరేజ్ వెలాసిటీ అంటామా, యావరేజ్ డిస్ప్లేస్మెంట్ అంటామా, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటామా? సరైన సమాధానాన్ని గుర్తించండి. మనం ఆల్రెడీ పైన ఈక్వేషన్ని చూడడం జరిగింది. నెక్స్ట్ SI యూనిట్స్ ఆఫ్ వెలాసిటీ. వెలాసిటీకి సంబంధించిన SI యూనిట్స్ ఏంటి? మీటర్ ఇంటూ సెకనా, మీటర్ ఇంటూ సెకండ్ పవర్ -1, మీటర్ బై సెకనా, ఓకే, సెకండ్ ఇంటూ మీటర్ ఇన్వర్స్. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఒకటికి మించిన ఆన్సర్లు ఉంటే ఆ రెండింటిని కూడా మెన్షన్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. వాల్యూ ఆఫ్ వెలాసిటీ ఈజ్. వెలాసిటీ యొక్క వాల్యూ ఎలా ఉంటుంది? పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా, 0నా, ఆల్ అబోవ్ ద పాజిబుల్? అన్నీ కూడా పాజిబిలిటీ అవుతుందా? సరైన సమాధానాన్ని గుర్తించండి.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ నుంచి సి వరకు, ఏ నుంచి ఇలా, ఏ నుంచి బి నుంచి, బి నుంచి సికి ఇలా ఒక ట్రావెల్ జరిగింది. సో ఏ నుంచి బికి వెళ్ళే క్రమంలో 1 అవర్ పట్టింది, 3 కిలోమీటర్ ట్రావెల్ చేసినాడు. బి నుంచి సికి కూడా 1 అవర్ పట్టింది, 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాడు. అయితే ఏ నుంచి సికి వెళ్ళాలి యాక్చువల్లీ. ఒకవేళ వెళ్ళింటే ఎంత దూరం ఉంది, ఎంత డిస్ప్లేస్మెంట్ ఉందంటే 5 కిలోమీటర్స్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఇట్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ చేస్తే మనకు ఆ వాల్యూ వస్తుంది. అయితే ఎక్స్ అనేది స్పీడ్ అయితే వై అనేది వెలాసిటీ అయితే ఇక్కడ స్పీడు వెలాసిటీని కన్సిడర్ చేయండి. టోటల్ డిస్టెన్స్ మనకు తెలుసు, టోటల్ టైము మనకు తెలుసు, టోటల్ డిస్టెన్స్ మనకు తెలుసు, టోటల్ టైము మనకు తెలుసు. సో దీనిని బట్టి స్పీడు వెలాసిటీని క్యాలిక్యులేట్ చేసి ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఎక్కడ కరెక్ట్గా ఉంది అనే అంశాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఈ చాప్టర్లోని మరొక యాక్టివిటీ 7 ఒకసారి మనం పరిశీలన చేస్తే సౌండ్ ఆఫ్ థండర్. మనం సాధారణంగా ఆఫ్టర్ సీయింగ్ ద లైట్నింగ్, మెరుపు వచ్చిన కాసేపటికి ఉరుము వస్తూ ఉంటుంది, ఒక ఫ్లాష్ లైట్ వస్తుంది, కాసేపు తర్వాత బుర్రను మనకు మేఘాల్లోంచి శబ్దం వస్తుంది. సో ఇది మనకు తెలుసు. అయితే మెరుపు వచ్చిన కాసేపటికి సౌండ్ వస్తుంది, ఎందుకు అనేది విషయాన్ని మనము అడుగుతున్నారు. వై దిస్ హ్యాపెన్, ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది ఒకటి. తర్వాత అలా మనం ఒకవేళ మెరుపు వచ్చిన ఎంతసేపటికి ఉరుము వస్తుంది, ఆ శబ్దం వస్తుంది, సౌండ్ వస్తుంది అనేది డిజిటల్ వాచ్లో మనం గమనించి మనకు ఎర్త్కు ఆ క్లౌడ్ల వల్ల ఏర్పడుతున్నాయి కదా లైట్నింగ్స్, ఆ క్లౌడ్ ఉండే దూరం ఎంత క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో మొదటగా ఎందుకు ఇట్లా ఏర్పడుతుంది, ఎందుకు ఫస్ట్ లైట్నింగ్ వస్తుంది, లైట్నింగ్ ఫస్ట్ వచ్చి తర్వాత సౌండ్ వస్తుంది, ఎందుకు అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ కానీ వ్యాక్యూమ్లో అయితే 3 lakh km/h, ఎయిర్లో కూడా దాదాపు అంతే ఉంటుంది. సో 3 × 10⁸ మీటర్/సెకండ్ లేదా 3 lakh km/s. అంటే ఒక సెకండ్ తర్వాత ఇక్కడ ఉన్న లైటు 3 lakh km అవతల ఉంటుంది, ఏం అడ్డంకి లేకపోతే. సో అంటే అదే సౌండ్ యొక్క స్పీడ్ జనరల్గా 330 మీటర్/సెకండ్ ఉంటుంది ఎయిర్లో. బట్ ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయడానికి 346 కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇన్ జనరల్గా. సో ఇక్కడ మనం గమనించాల్సింది అంటే ఇద్దరికి పరుగు పందెం పెట్టాం. ఒకరు చాలా వేగంగా పరిగెత్తగలరు, ఒకరు నిదానంగా పరిగెత్తారు. గమనించండి, ఒక సెకండ్కు 330 మీటర్లు, ఒక సెకండ్కు 3 × 10⁸ మీటర్లు అన్నమాట. సో చాలా వేగంగా పరిగెత్తగలరు. వీళ్ళిద్దరిలో ఎవరు ఇక్కడున్న జడ్జిని రీచ్ కాగలరు అంటే అబ్జర్వర్ని రీచ్ కాగలరు అంటే లైట్ త్వరగా రీచ్ కాగలదు, సౌండ్ నిదానంగా రీచ్ కాగలదు. రెండు ఒకేసారి జర్నీ స్టార్ట్ చేసిన కాబట్టి మనకు లైట్నింగ్ కనిపించిన కాసేపు తర్వాత సౌండ్ వినిపిస్తుంది, అదే రీజన్. అయితే ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ సౌండ్ స్పీడ్ అనేది అంటే ఎయిర్లో ఉన్న మాయిశ్చర్ బట్టి డిఫరెంట్ కండిషన్స్ బట్టి స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ అనేది టెంపరేచరు, హ్యూమిడిటీ ఇట్లా డిఫరెంట్ పారామీటర్ బట్టి మారుతూ ఉంటుంది. బట్ ఈ లెక్కలో ఇచ్చిన మెన్షన్ చేసిన దాని ప్రకారం అయితే 346 మీటర్/సెకండ్ అంట. మనం డిజిటల్ వాచ్ పెట్టుకున్నాం. ఓకే, నాకు 1-2 సెకండ్ల తర్వాత వినిపించింది అనుకున్నాం. ఓకే, అబ్జర్వ్ చేయండి. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. మనల్ని ఏం కనుక్కోమంటున్నారంటే ఈ క్లౌడ్లకి ఎర్త్కు మధ్య ఉండే డిస్టెన్స్ కనుక్కోమంటున్నారు. డిస్టెన్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అవుతుంది. ఇక్కడ స్పీడ్ ఇచ్చినారు, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇచ్చినారు 346 మీటర్/సెకండ్. మరి నేను డిజిటల్ వాచ్లో ఆ మెరుపు వినపడిన తర్వాత 2 సెకండ్లకు నాకు సౌండ్ అనేది రావాలి, థండర్ అనేది వినిపించింది 2 సెకండ్లకి. అయితే డిస్టెన్స్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తే గమనించండి, ఇక్కడ సెకండ్ క్యాన్సిల్. సో క్యాలిక్యులేట్ చేస్తే 2 6 12, 2 4 8 1 9, 2 3 6, 692 మీటర్స్ ఈ క్లౌడ్కి దీనికి 2 సెకండ్ల తర్వాత వినపడుతుంది.
అదే 1 సెకండ్ తర్వాత వినపడి ఉంటే 346 మీటర్. 3 సెకండ్స్, 4 సెకండ్స్ ఇట్లా టైం పెరిగే కొద్దీ ఆ క్లౌడ్స్కి ఎర్త్కు మధ్య ఉండే డిస్టెన్స్ పెరుగుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అదనమాట. నెక్స్ట్ ఈ టాపిక్లకు సంబంధించి కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. ఆ ప్రశ్నలకి ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. గమనించండి. డిస్టింగ్విష్ బిట్వీన్ స్పీడ్ అండ్ వెలాసిటీ. స్పీడు వెలాసిటీకి మధ్య తేడాలను చెప్పండి అంటున్నారు. గమనించండి. స్పీడ్ అనేది ఒక స్కేలర్. అంటే ఉదాహరణకు మనము తీసుకున్న ఎగ్జాంపుల్లో ఉదాహరణకు ఇట్లా ట్రావెల్ చేసినారు కదా, ఈస్ట్కు 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినారు, తర్వాత వెస్ట్కు 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినారు అని అనుకున్నాం. మొత్తం డిస్టెన్స్ తీసుకుంటాం. 7 కిలోమీటర్లు ట్రావెల్ చేసినారు 2 అవర్స్లో అని చెప్తామన్నమాట. 7 కిలోమీటర్ బై 2 అవర్ అనేది స్పీడ్. సో ఇక్కడ మనం అది లెఫ్ట్కి వెళ్ళిందా, రైట్కి వెళ్ళిందా, పాజిటివా నెగిటివా కన్సిడర్ చేయడంలే. ఇట్లా దాన్నే మనం స్కేలార్ అంటాం. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ 7 కిలోమీటర్సు ట్రావెల్ అయ్యింది, మ్యాగ్నిట్యూడ్ మాత్రమే మనం కన్సిడర్ చేస్తున్నాం, డైరెక్షన్ కన్సిడర్ చేయడంలే. అదే వెలాసిటీ విషయానికి వస్తే ఓకే ఇలా వెళ్ళింది +3 కిలోమీటర్లు, అలా వెళ్ళింది -4 కిలోమీటర్. సో ఓవరాల్గా నెట్ -1 కిలోమీటర్ పర్ అవర్. ఇలా డైరెక్షన్ని కూడా కన్సిడర్ చేస్తే ఇట్లా 1 అనేది మ్యాగ్నిట్యూడు, అది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లో వెళ్తుంది అనేది డైరెక్షన్. సో ఇట్లా మ్యాగ్నిట్యూడు డైరెక్షన్ రెండు ఉంటే దాన్ని ఏమంటామంటే వెక్టార్ అంటాం. స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్, వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్. నెక్స్ట్ డెఫినేషన్ చూస్తే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ బై టయాన్నే మనము స్పీడ్ అంటాం. మరి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, రేట్ అంటే పర్ టైం అని, డిస్ప్లేస్మెంట్ బై టయాన్నే మనము వెలాసిటీ అంటాం. గమనించండి ఇక్కడ ముఖ్యమైన పదాలు గమనించండి. ఓకే, ఇక్కడ ముఖ్యమైన పదం ఏంటి అంటే డిస్టెన్స్ బై టైం, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ బై టైం అనేది మనం గుర్తించాలి. నెక్స్ట్ గమనిస్తే ఇది ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూ ఉంటుంది స్పీడ్ అనేది. మరి వెలాసిటీ అనేది 0 కావచ్చు, నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, ఆల్ రకాల పాజిబిలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 60 కిలోమీటర్ పర్ అవర్ అని మాత్రం చెబితే అది స్పీడ్ చెప్పినట్టు. 60 కిలోమీటర్ పర్ అవర్ ఇన్ ఈస్ట్ డైరెక్షన్, పర్టికులర్గా ఒక డైరెక్షన్ కూడా డిఫైన్ చేస్తే దాన్ని మనం వెలాసిటీ అని అంటాం అన్నమాట. సో అది నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేస్తే అండర్ వాట్ కండిషన్స్ ఈజ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ అన్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడు యావరేజ్ వెలాసిటీ ఎలాంటి సందర్భంలో సమానం అవుతాయి అనేది ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. చూడండి, యావరేజ్ స్పీడ్ అంటే మనకేం తెలుసు అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మరి యావరేజ్ వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. సో ఈ రెండు సమానం కావాలంటే ఇక్కడ ఈ పైన ఉన్న టర్మ్స్ను గమనించండి. టోటల్ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్కి సమానం కావాలి. టోటల్ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అలా ఎప్పుడు సమానం అవుతాయి? స్ట్రైట్ లైన్ డైరెక్షన్లో ట్రావెల్ కావాలి, ఒకే డైరెక్షన్లో వెళ్తూ ఉండాలి, మళ్ళీ రిటర్న్ రాకూడదు. అలా ఉంటే రెండు డిస్ప్లేస్మెంటు టోటల్ డిస్టెన్స్ మ్యాచ్ అవుతాయి. సో అదే అన్నమాట, ఆ కండిషన్స్లో మనకు రెండు కూడా మ్యాచ్ అవుతాయి. అలాంటి ఒక సందర్భాన్ని గమనిస్తే ఏ కార్ డ్రైవ్స్ 100 కిలోమీటర్స్ ఇన్ స్ట్రైట్ ఈస్ట్ 2 అవర్స్. స్ట్రైట్గా వెళ్తుంది, ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తుంది, 2 అవర్స్లో వెళ్తుంది. సో ఇక్కడ డిస్టెన్సు 100 కిలోమీటర్లే, డిస్ప్లేస్మెంట్ కూడా 100 కిలోమీటర్సే. సో యావరేజ్ స్పీడ్ 100/2, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం 50 కిలోమీటర్ బై అవర్. అదే యావరేజ్ వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ 100 మీటర్లు 2 కిలోమీటర్లు, టోటల్ టైం 2 అవర్స్. సో 50 కిలోమీటర్ బై అవర్ ఇన్ ఈస్ట్ డైరెక్షన్. సో ఈ రెండు కూడా మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్ అవుతాయి. ఎలాంటప్పుడు అంటే స్ట్రైట్ లైన్గా వెళ్ళాలి, సేమ్ డైరెక్షన్లో వెళ్ళాలి. రెండు సందర్భాల్లో ఈ రెండు కండిషన్స్ ఒబే అయితే మనము యావరేజ్ స్పీడు యావరేజ్ వెలాసిటీ సమానం అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, వాట్ డస్ ద ఓడోమీటర్ ఆఫ్ అన్ ఆటోమొబైల్స్ మెజర్? ఆటోమొబైల్స్లో ఓడోమీటర్ లాస్ట్ వీడియోలో కూడా మనం చూసినాం. మనకు వెహికల్స్లో ఇలా రీడింగ్ చూపేది ఉంటుంది, మధ్యలో మనకు డిజిట్స్ ఉంటాయి. ఓకే, ఇలా రీడింగ్ చూపేది ఉంటుంది, మధ్యలో డిజిట్స్ ఉంటాయి. ఈ డిజిట్స్ ఏవైతే ఉందో వెనక గాను చక్రం తిరిగే విధానాన్ని బట్టి ఇక్కడ కిలోమీటర్లు చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ మెజర్మెంట్నే మనము ఓడోమీటర్ మెజర్మెంట్ అంటాం. ఇక్కడ 0 కిలోమీటర్, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 ఇలా 100 ఇలా ఉంటాయి అన్నమాట. ఈ 0 నుంచి 100 వరకు ఇదేంటంటే స్పీడోమీటర్.
స్పీడోమీటర్ తెలియజేస్తుంది. అది ఇన్స్టాంటేనియస్గా ఆ పర్టికులర్ టైంలో ఎంత స్పీడ్ వెళ్తుంది. బట్ ఇదైతే ఉంది కదా, ఇది ఓడోమీటర్. ఓడోమీటర్ ఏం చెప్తుంది అంటే ఆ వెహికల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది చెప్తుంది. ఉదాహరణకు ఒక ఇంట్లోంచి ఒక ఆయన బయలుదేరినాడు, రోజంతా కూడా ఇలా తిరిగినాడు, ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళినాడు, మళ్ళీ రిటర్న్ అయ్యి ఇంటికి చేరుకున్నాడు 100 కిలోమీటర్స్. ఓడోమీటర్లో రీడింగ్ ఏమవుతుందంటే 200 కిలోమీటర్స్ అని వస్తుంది. అంతే, ముందరికి వెళ్ళినాడా వెనక్కి వెళ్ళినాడా అనేది కాదు. సో కాబట్టి ఓడోమీటర్ ఏం మెజర్ చేస్తుంది అంటే డిస్టెన్స్ని మెజర్ చేస్తుంది, డిస్ప్లేస్మెంట్ని కాదు. సో అదనమాట. ఓకే, ఇక్కడ చూద్దాం ఏం చేస్తుంది ఓడోమీటర్ అనేది. ద ఓడోమీటర్ నేను ఆటోమొబైల్స్ అంటే వెహికల్స్ అనమాట, బండ్లు, కార్లు, ట్రాక్టర్లు అన్నీ. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వెహికల్, ఆ వెహికల్ ఎంత దూరం ట్రావెల్ చేసింది అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. డ్యూరింగ్ అన్ ఎక్స్పెరిమెంట్, ఒకానొక ఎక్స్పెరిమెంట్లో ఏ సిగ్నల్ ఫ్రమ్ ద స్పేస్ షిప్, ఒక స్పేస్ షిప్లోంచి ఓ సిగ్నల్ అనేది వచ్చింది. సో రీచ్డ్ 5 minutes, ఎంత టైం పట్టిందంటే 5 minutes టైం పట్టింది. వాట్ వాజ్ ద డిస్టెన్స్ ఆఫ్ స్పేస్ షిప్ ఫ్రమ్ ద గ్రౌండ్, ఆ గ్రౌండ్ నుంచి ఆ స్పేస్ షిప్ ఎంత దూరంలో ఉంది. ద సిగ్నల్ ట్రావెల్ ద స్పీడ్ లైట్ 3 × 10⁸ మీటర్/సెకండ్. ఓకే, ఇక్కడ ఎంత దూరం ట్రావెల్ అయ్యింది అనేది మనల్ని కనుక్కోమంటున్నారు. ఒక్కసారి మనం గమనిద్దాం. చూడండి, ఒక ఎర్త్ ఉంది, ఎర్త్ పైన ఒకానొక స్పేస్ స్టేషన్ ఉంది, స్పేస్ ఉంది. ఇక్కడ నుంచి ఏదో ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది ఇక్కడికి రీచ్ అయింది. ఓకే, ఇక్కడ స్పీడ్ ఎంత అంటే 3 × 10⁸ మీటర్/సెకండ్. మరి ఎంత టైంలో రీచ్ అయింది అనేది కూడా మనకు చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ. ఓకే, ఒక్కసారి గమనిద్దాం. ఎంత టైం అంటే 5 minutes టైంలో పట్టింది, స్పీడ్ ఉంది. ఓకే ఓకే 5 minutes టైం, 5 minutes టైం పట్టింది. సో మనకి ఎంత కావాలంటే ఎంత దూరంలో ఉంది, హౌ మచ్ డిస్టెన్స్ కావాలి. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. మనకు డిస్టెన్స్ కావాలి, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత అంటే 3 × 10⁸ మీటర్/సెకండ్. టైం ఎంత అంటే 5 minutes. సో మినిట్స్లో తీసుకోకూడదు కాబట్టి సెకండ్స్లోకి మార్చుకున్నాం, ఎందుకంటే అన్నీ కూడా ఒకే రకమైన కొలతలో ఉండాలి. కాబట్టి 3 × 10⁸ మీటర్/సెకండ్. సో 5 minutes అంటే 5 × 60 seconds. సెకండ్ క్యాన్సిల్ పోతాయి. సో ఇంకా ఫర్దర్గా 3 × 10⁸ ఇంటూ 5 × 30 300 meters ఓవరాల్గా. సో 300 అంటే 10 square, 3 3 9, ఇది 100 అంటే 10 square, 10⁸ ఇంటూ 10 square 10⁻10. ఓకే, 9 × 10⁻10 meters దూరంలో ఈ స్పేస్ స్టేషన్ అనేది ఉందన్నమాట, స్పేస్ స్టేషన్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. నెక్స్ట్ ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపులర్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం, గమనించండి. ఓకే, ద ఓడోమీటర్ ఆఫ్ ద కార్ రీచెస్ 2000 kilometers అట్ ద స్టార్ట్ అయినప్పుడు 2000 kilometers అంట ట్రిప్, అయిపోయేటప్పటికి 2400 kilometers. అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత, 2400లోంచి 2000ని తీసేస్తే 400 kilometers. ఆ ట్రిప్ యొక్క టైం ఎంత అంటే 8 hours. సో 8 hours టైము 400 kilometers ఎఫెక్టివ్గా తిరిగిందనమాట. అయితే ఆన్సర్ని km/h మీటర్/సెకండ్లలో కూడా కనుక్కోమంటున్నారు, యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటున్నారు. యావరేజ్ స్పీడ్, ఓకే, యావరేజ్ స్పీడ్ అంటే ఏంది, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే 400 kilometers, టోటల్ టైం ఎంత అంటే 8 hours. సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు ఓకే 8 1 8 5 సో 50 kilometers. యావరేజ్ స్పీడ్ 50 kilometers, km/h. అయితే మీటర్/సెకండ్లో కూడా ఆన్సర్ కనుక్కోమంటున్నారు.
కాబట్టి 50 km/hని మీటర్/సెకండ్లోకి మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. ఓకే, 5 5 జా 25, 215/18 మీటర్/సెకండ్. కాస్త సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. 250ని 18తో డివిజన్ చేస్తే 18 1 జా 18. ఓకే, 1 ఇక్కడ 15 అవుతుంది. 7 0. ఓకే, 18 3 జా 3 24, 3 1 3 2 5. ఓకే, తీసేస్తే పాయింట్ సంథింగ్. ఓకే, ఇక్కడ మనం చేస్తే 13 పాయింట్ సంథింగ్ అనేది ఆన్సర్ అవుతుంది మీటర్/సెకండ్లలో. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం, గమనించండి. ఉషా స్విమ్స్ 90 మీటర్ లాంగ్ పూల్. ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, ఎంత పొడవు ఉందంటే 90 మీటర్ లాంగ్ ఉంది. షీ కవర్స్ 180 meters in 1 minute. ఓకే, బై ద స్విమ్మింగ్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్ ఎండ్ బ్యాక్ అలాంగ్ ద సేమ్ పాత్ ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ఉషా. సో ఒక స్విమ్మింగ్ పూల్ ఇలా ఉంటాయి కదండి, స్విమ్మింగ్ పూల్ మొత్తం 90 మీటర్లు. అమ్మాయి ఇలా వెళ్ళి మళ్ళీ సేమ్ స్పాట్కి వచ్చేసింది. ఇది సినారియో. ఓకే, గమనిద్దాం. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ 90 వెళ్ళను 90 రాను, టోటల్ డిస్టెన్స్ 180 మీటర్. ఎంత టైంలో అంటే 1 minute. 1 minute అంటే 60 seconds. సో ఓకే, 0 0 క్యాన్సల్. 2 3 జా 6, 2 9 జా 18. సో 3 1 జా 3 3 జా. సో ఓవరాల్గా 3 మీటర్/సెకండ్ వేగంతో అమ్మాయి ట్రావెల్ చేసింది యావరేజ్ స్పీడ్తో. మరి యావరేజ్ వెలాసిటీ వస్తే, యావరేజ్ వెలాసిటీ ఓకే, యావరేజ్ వెలాసిటీ విషయానికి వస్తే, ఓకే, ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ రెండు ఒకటే, వెళ్ళింది మళ్ళీ వచ్చింది. సో ఇనిషియల్ ఫైనల్ ఒకటే. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ 0 0. టైం ఎంత అంటే 60 seconds. సో 0 మీటర్/సెకండ్. సో స్పీడ్ వచ్చి యావరేజ్ స్పీడ్ 3 మీటర్/సెకండ్, యావరేజ్ వెలాసిటీ 0 మీటర్/సెకండ్. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ యాక్సలరేషన్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.